మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ క్యాన్సర్ పై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగా క్యాన్సర్ నివారణ కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV టీకాలు ఇవ్వబోతుంది. దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న ఈ క్యాంపెయిన్ ను ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు వయసున్నటువంటి అమ్మాయిలకు ఉచితంగా HPV టీకా వేయబోతున్నారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. ప్రధానంగా ఈ క్యాన్సర్కు కారకమైన HPV టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక డోసుతో బాలికలకు దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పేర్కొన్నాయి. ఇక 15 ఏళ్ల బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో గార్డాసిల్ 4 టీకాను 2 టీకాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అదే 15 ఏళ్ల వయసు పైబడ్డ బాలికలు మాత్రం 3 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాక్సిన్ 2006లోనే అందుబాటులోకి రాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీని ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గుతూ ఉన్నట్టుగా పలువురు నిపుణులు చెబుతున్నారు.